ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి గల కారణం ఒకే ఒక్క నాయకుడు. చెప్పిన మాట చేసి చూపిస్తున్న నాయకుడు. దశాబ్దాల కాలం నుంచి కూడా మనం చూసాం. అందరూ మాటలు చెప్పడమే కానీ చేతల్లో ఏ ఒక్క నాయకుడు చేసి చూపించలేదు. కానీ ఒకే ఒక్కసారి ఒక నాయకుడు వచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం వెనకడుగేయలేదు. 10 సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో ఎన్నో విమర్శలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో సూటిపోటి మాటలు, ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి కూడా ఇన్వాల్వ్ చేసి కొంతమంది ఆర్టిస్టులతోటి, మూవీ ఆర్టిస్టులతో మాట్లాడించడం, అన్నిటికీ తట్టుకుని ఇచ్చిన మాట ప్రకారం ఒక్క వెనకడుగు వేయకుండా నిలబడ్డమే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా ఉండి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు రీసెంట్గా. అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. దేశ రాజకీయాల్లోని ప్రకంపనలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఒక నిర్ణయం 34 సంవత్సరాల నుంచి ఒకటే ఒక దరిద్రమైన ఒక సాంప్రదాయం ఉంది. ఏంటిదని అంటే ఆగస్టు 15 రోజున స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జెండాని మనకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పి ఇండిపెండెన్స్ డే చేసుకునే రోజు కూడా పంచాయతీల్లో నిధులు ఎంత ఇచ్చేవారు అని అంటే గత 34 సంవత్సరాల నుంచి కూడా మైనర్ పంచాయతీలకి 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 250 రూపాయలు. అంటే దేనికి సరిపోతాయి? కనీసం ఆ మహానుభావులు ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళకి దండలు, పూలమాల తెచ్చేయడానికి కూడా సరిపోవు అనమాట. అలాంటి సిచ్యువేషన్ నుండి ఈరోజు ఈ 34 సంవత్సరాల నుంచి ఇలా ఉంది. నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ ఒక్క పంచాయతీలో కూడా మహాత్ముల్ని స్మరించుకోకుండా, ఆ స్వతంత్ర సమరయోధుల్ని స్మరించుకోకుండా, జెండా రెపరెపలాడుకోకుండా ఉండకూడదు. ప్రతి ఒక్క పంచాయతీలో ఆనందంగా స్వతంత్ర సమరయోధులు మనం ఏదైతే సంక్రాంతి, ఉగాది ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటామో అలాగే ఈ ఫెస్టివల్ కూడా చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక ఫెస్టివల్ లాగా చెయ్యాలి. స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ, ఆ మహానుభావులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థి దశ నుంచే విద్యార్థులకి స్వతంత్ర సమరయోధుల గురించి ఇంజెక్ట్ చేయాలి మైండ్లో. అలాంటి దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ గొప్ప నిర్ణయమే మైనర్ పంచాయతీలకి 100 రూపాయలు ఆగస్టు 15 రోజు ఇచ్చే ప్రభుత్వాలు గత 34 సంవత్సరాల నుంచి కూడా, అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం కింద ఉన్నారు, తర్వాత రోసే గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ గారు వచ్చారు, తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇలాగ ఎంతమంది వచ్చినా కానీ ఏ ఒక్కరూ కూడా వీటి గురించి స్పందించలేదు. ఏ ఒక్కరూ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. గొప్ప గొప్ప మహానుభావులకే అలాంటి నిర్ణయాలు వస్తాయి. దేశభక్తి, ప్రాంతీయ భావం, మహాత్ములు స్మరించుకోవాలి అని చెప్పి దేశం పట్ల ఉన్న గౌరవం, నిజాయితీ, నిబద్ధత అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఆయన 100 రూపాయలు మేజర్ పంచాయతీకి ఉన్నదాన్ని 10,000 చేశారు. మైనర్ పంచాయతీకి 100 రూపాయలు ఉన్నదాన్ని 10,000 చేశారు. మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఉన్నదాన్ని 25,000 చేశారు పవన్ కళ్యాణ్ గారు. కేవలం స్వతంత్ర సమరయోధులను స్మరించుకోండి. స్వతంత్రం ఆగస్టు 15 రోజు జెండా రెపరెపలాడాలి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా సర్పంచులు తలెత్తుకుని మీరు జెండా వందనం చేయండి, తలెత్తుకుని జెండా ఎగరేయండి, జెండా ఆవిష్కరణ చేయండి అని చెప్పారు. ఇది కదా కోరుకున్నదే. ఇలాంటి నాయకులు కదా మనకు కావాలి. మనం ఎక్కడో చిన్నప్పటి నుంచి చదువుకుంటే ప్రతి పుస్తకాల్లో, హిస్టరీలో వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, భగత్ సింగ్ ఇలాగా, మహాత్మా గాంధీ ఇలాగా అని స్వతంత్ర సమరయోధుల గురించి మనం చదువుకున్నాం కానీ ప్రత్యక్షంగా చూడాల. ఈరోజు మన మధ్యలో ఒక స్వతంత్ర సమరయోధులు లాంటి వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. ఎందరో మహానుభావులు మనం మిస్ అయిపోయిన తర్వాత హిస్టరీలో పుస్తకాలు చూసి ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుంది కదరా, ఇలాంటి వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో ఉన్నారా, ఇలాంటి గట్స్ ఉన్నాయా ఎవరికన్నా అని అనుకుంటారు. కానీ అలాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు మనందరి ముందు వచ్చి ఆయన నిలబడ్డారు. ఆయన లాంటి వ్యక్తి దేశానికే కాదు అన్ని దేశాలకి కూడా ఒక ఆదర్శంగా నిలుస్తారు. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ ఒక రోజు మట్టికి అందరి చూపు పవన్ కళ్యాణ్ గారి వైపే ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఒక డిప్యూటీ సీఎం కిందే ఉన్నారు, కానీ ఆయన స్థాయికి డిప్యూటీ సీఎం కాదు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఆయన నిర్ణయాలు, ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఎప్పుడైతే ఏదైతే ఆయన సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండి, ఆయన తన మతాన్ని ప్రేమిస్తూ, ఇతర మతాలను గౌరవిస్తూ, ప్రతి ఒక్కరికి సమానత్వం, భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ సంప్రదాయం. అలాంటి భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతీయుల్ని, ఇండియన్స్లో ఒక భాగమైన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయన డిప్యూటీ సీఎం కింద ఉండి ఇలా భిన్నత్వంలో ఏకత్వాన్ని దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఏ ఒక్క మత ప్రాంత విద్వేషాలు రాకుండా ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుని
100 రూపాయలు ఉన్నదాన్ని 10,000 చేయడం ఏంటి, 250 రూపాయలు ఉన్నదాన్ని 25,000 చేయడం ఏంటి అంటే స్వతంత్ర సమరయోధుల పట్ల దేశభక్తి అంటే ఎలా ఉంటుందో, ఆయనకి దేశం మీద ఉన్న ప్రేమ ఎలా ఉంటుందో పంచాయతీల్లో కూడా ఆయన కొన్ని నిర్ణయాలు, కొన్ని సూచనలు చేశారు. ఏంటంటే పంచాయతీలో ఎవరైతే పంచాయతీ పరిధిలో ప్రజలు ఉంటారో ఆ ప్రజలందరూ కలిసి పంచాయతీ సర్పంచ్ దగ్గరికి ఏదైనా ఇష్యూ తీసుకెళ్ళి ఈ విధంగా చెయ్యాలి, ఇది చెయ్యాలి, మాకు ఈ ఇష్యూ ఉంది అని చెప్తే ప్రజలందరి నిర్ణయం ఎక్కువ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. అంటే ఫర్ సపోజ్ ఈ సీసీ రోడ్లు వేయాలి, ఈ డ్రైనేజీల వ్యవస్థ బాగు చేయాలి, లేకపోతే మాకు వాటర్ సదుపాయం లేదు, మా వాటర్ ట్యాంకులు బాగాలేదు, ఇలాంటి సమస్యలు ఏమైనా ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకొస్తే ఆ సర్పంచ్ ప్రజలు కలిసి ఏ సమస్య అయితే ఎక్కువ ప్రజలు అడుగుతున్నారో, ఎక్కువ పర్సంటేజ్ ప్రజలు ఏ సమస్యను సాల్వ్ చేయమని అడుగుతున్నారో ఆ సమస్యను సాల్వ్ చేయొచ్చు. పంచాయతీలకి నిధులు అనేవి బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవడానికి కూడా నిధులు లేని పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లిపోయారు. నిర్వీర్యం చేసేసారనమాట పంచాయతీ వ్యవస్థ అనేదాన్ని కూడా. అలాంటి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసి మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థని పునర్నిర్మాణం చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి, మరింత మన్ననలు పొందాలి. ఆయన ఎన్నైతే అవమానాలు పొందారు గత 10 సంవత్సరాల నుంచి, ఒక్క గెలుపు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానే 21కి 21 గెలవం అనేది ఒక చరిత్ర అని చెప్పాలి. ఇప్పుడున్న మనీ పాలిటిక్స్లో ఓటుకి నోటు ఇచ్చి ఎంత ప్రలోభాలు పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకోవడానికి ఎంత ప్రలోభ పెట్టినా వైసీపీ 21 స్థానాలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు 21 100% స్ట్రైక్ రేట్తో గెలవడానికి గొప్ప విషయం. ఇలాంటివన్నీ కూడా మహానుభావులు గొప్ప వ్యక్తులకే సాధ్యం అవుద్ది. నేను చెప్పాలంటే మనుషుల్లో ఉన్న దేవుడు పవన్ కళ్యాణ్ గారిని నేను చెప్పొచ్చు. అంతకు మించి చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలు కూడా చాలా అనమాట. సో ఇది ఈరోజు టాపిక్. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ప్రతి పంచాయతీలో తలెత్తుకుని పంచాయతీల్లో ప్రెసిడెంట్లు ఎవరైతే సర్పంచులు ఉంటారో వాళ్ళందరూ తలెత్తుకుని జెండా వందనం చెయ్యండి. అక్కడున్న పిల్లలతోటి మన సంస్కృతి సంప్రదాయానికి సంబంధించిన ఆటలు, గేమ్స్, ఇలాంటివి ఎస్ఏ రైటింగ్ అంటే మహానుభావుల గురించి ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో, ఎందుకు స్వతంత్రం వచ్చింది, ఏం చేశారు ఆ రోజు అనేది వాళ్ళలో ఉన్న ప్రతిభను బయట పెట్టి పిల్లలు ఎంతవరకు స్వతంత్ర సమరయోధుల గురించి తెలుసుకున్నారు అనేది ఈ ఆగస్టు 15 రోజు ఎస్ఐ రైటింగ్స్ ఇలాంటివన్నీ పెట్టి కూడా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కొన్ని బహుమతులు ఇవ్వండి, వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి నవ్వుతూ జెండా వందనం చేసి నవ్వుతూ వెళ్ళాలి పిల్లలందరూ కూడా అని చెప్పేసి ఆయన ఇలా చేశారు. ఏ ఒక్క నాయకుడిని కూడా నేను చూడలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 2014 నుంచి నేను రాజకీయాలు ఫాలో అవుతున్నా. 2014 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు కూడా ఈ 10 సంవత్సరాల రాజకీయంలో కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడిని నేను ఇంత చెప్పిన మాట ప్రకారం నిలబడి గెలిచిన తర్వాత కూడా అదే మాట ప్రకారం నిలబడి సొంత ఎమ్మెల్యేలను కూడా అవినీతి అక్రమాలు చేస్తే మిమ్మల్ని పీకి పాడేస్తా అని చెప్పే వార్నింగ్లు ఇచ్చే దమ్మున్న నాయకుడిని అయితే నేను చూడలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సంచలనమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేసి ప్రతి దాంట్లో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ నమస్కారం. మీ దుర్గా ప్రసాద్, జనసేన పార్టీ ప్రెసిడెంట్, సిద్ధాపురం.